అందరికీ నమస్కారం. జ్యోతిష్యం ప్రకారం కుంభరాశిలో శని సంచారం చేస్తూ ఉన్నాడు. దీనివలన శని గోచారరీత్యా కొన్ని రాశులకు అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. శని ప్రభావం ఉన్న రాశులలో వృశ్చిక రాశివారిపై అర్ధాష్టమ శని ప్రభావం, కర్కాటక రాశిపై అష్టమ శని ప్రభావం, మకర, కుంభ, మీనరాశులపైన ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. ఈ శనిదోషాల ప్రభావం నుంచి ఉపశమనం కొరకు జ్యోతిష్యశాస్త్రంలో కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి. అవి ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. జ్యోతిషశాస్త్రంలో శనిని నపుంసక గ్రహంగా భావిస్తారు. వర్ణం నలుపు, నీలంను సూచిస్తాడు. శని మకరరాశి, కుంభరాశులకు అధిపతి. తులారాశిలో ఉచ్ఛస్థితిని, మేషరాశిలో నీచస్థితిని పొందుతాడు. అధిదేవత యముడు. పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. మిత్రులు బుధుడు, శుక్రుడు. శత్రువులు రవి, చంద్ర, కుజులు. సముడు గురువు. ముసలివారిని, సన్నని పొడవుగా ఉన్నవారిని సూచిస్తాడు. తత్వం వాయుతత్వం. లోహము ఇనుము, ఉక్కు. రత్నములలో నీలం. గ్రహసంఖ్య 8. గుణము తమోగుణము. శరీర అవయవములలో ఎముకలు, క్లోమము, విసర్జకావయములను సూచిస్తాడు. సాధారణంగా శనిని చూసి కష్టాలు కలిగిస్తాడని చాలామంది భయపడుతుంటారు. మనం చేసిన పాపకర్మల ఆధారంగానే శని తగిన శిక్ష ఇస్తాడని జ్యోతిషశాస్త్రం వివరిస్తుంది. ఏలినాటి శనికాలం 7.5 సంవత్సరమముల కాలం ఉంటుంది. శని మహర్దశకాలంలో అర్ధాష్టమ, అష్టమస్థాన ఏలినాటి శని సంచారకాలంలో అధికమైన సమస్యలు సృష్టిస్తాడు. వీటికి భయపడవలసిన అవసరం లేదు. కొన్ని శనిపరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. శని ఆధిపత్యంలో ఉన్న రాశులు అయిన కుంభ, మకర రాశులవారికి, మిత్రస్థానాలు అయిన మిథున, కన్యా, వృషభ, తులారాశులవారికి, శని నక్షత్రాలైన పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర నక్షత్రాలలో జన్మించిన వారికి కొంత వెసులుబాటు ఉంటుందని జ్యోతిషశాస్త్రం తెలియచేస్తుంది. శని కలుగచేసే కష్టాలు మనిషి అహంకారం తగ్గించి జీవిత సత్యాలను తెలియచేయడమే కాక సుఖానికి ఉన్న విలువను గుర్తించేలా చేస్తుంది. శని జీవిత గమనానికి కావలసిన స్థిరాస్తులను ఏర్పరుచుకోవడానికి కారకుడవుతాడు. కనుక కొంత మంచి జరుగుతుంది. కష్టాలను ఓర్చుకునే శక్తిని, వాటిని అధిగమించే శక్తిని ఇచ్చి మనిషిని పుటం పెట్టిన బంగారంలా మెరిసేలా చేస్తాడు. శని వైరాగ్యాన్ని, భక్తిని ప్రసాదిస్తాడు. ప్రతిరోజూ సూర్యోదయం కంటే ముందే నిద్ర నుండి లేచి సమయాన్ని వృధా చేయకుండా కార్యోన్ముఖులు అవ్వాలి. ప్రతిరోజూ దైవదర్శనం చేసుకోవాలి. ముఖ్యంగా ఎక్కువ సేవా దృక్పథంతో ఉండాలి. నల్ల చీమలకు చక్కెర వేయాలి. శని త్రయోదశి రోజుల్లో శనికి అభిషేకం చేయించాలి. ప్రతిరోజూ మధ్యాహ్నం కాకులకు బెల్లంతో కలిపిన నల్ల నువ్వులు పెట్టాలి. అలాగే పేదలకు తమకు చేతనైన సాయం చేయాలి. శనివారం నువ్వుల నూనెను తలకు, శరీరం మొత్తం పట్టించి తలంటు స్నానం చేయాలి. శనీశ్వర గాయత్రిని రోజూ 108 సార్లు పఠించాలి. హనుమాన్ చాలీసా చదవాలి. విష్ణు సహస్రనామాలు చదువుకోవాలి. బయటికి వెళ్లి ఇంట్లోకి ప్రవేశించక ముందు కాళ్లను బాగా నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. శనివారాల్లో కోతులకు అరటపండును ఇవ్వడం ద్వారా శనీశ్వర దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా శనిగ్రహ ప్రభావంతో ఇబ్బంది పడుతున్నవారు తల్లిదండ్రులను పూజించాలి, వారిని గౌరవించాలి. కుటుంబ బాధ్యతలను విస్మరించవద్దు. జూదం, మద్యం జోలికి పోవద్దు. శనివారం మాంసాహారం తినవద్దు. కుటుంబ సభ్యులకు పనుల్లో సహాయపడాలి. పేదవారికి, అవిటివారికి, వృద్ధులకు, పశు పక్షాదులకు చేతనైన సహాయం చేస్తూ ఉండాలి. ఒక స్టీలు పాత్రలో నల్ల నువ్వులు, ఉప్పు, మేకు, నల్లదారం ఉండ నువ్వుల్నునే, నల్లబొగ్గు, నల్లని వస్త్రమును దానం చేయండి. శనిగ్రహ జపం చేయించి బ్రాహ్మణునికి శక్తిమేరకు దానం చేయండి. నవగ్రహములలో శని విగ్రహమునకు నువ్వుల నూనెతో తైలాభిషేకము చేసి స్టీలు ప్రమిదలో 19 నల్ల వత్తులతో దీపారాధన చేసి నలుపు వస్త్రములు దానం చేయండి. 40 రోజులు నవగ్రహ ప్రదక్షిణలు చేసి చివరి రోజున శనిపూజ తైలాభిషేకం చేసి స్తోత్ర పారాయణం చేయండి. నీలమేఘవనంగల పుష్పములు, నల్ల వస్త్రములు సమర్పించండి. మండలపూజ, అయ్యప్పదీక్ష ద్వారా శని అనుగ్రహ పాత్రులు కండి. 19 సార్లు శనితైలాభిషేకం చేయించి నువ్వులు దానం చేయండి. ప్రతిరోజూ శని శ్లోకం 19 సారలు పఠించండి. శని ధ్యాన శ్లోకాన్ని రోజుకు 190 మార్లు చొప్పున 190 రోజులు పారాయణ చేయండి. శని గాయత్రి మంత్రంను 19 శనివారములు 190 మార్లు పారాయణం చేయండి. శని గాయత్రి మంత్రంను 40 రోజులలో 1900 మారలు జపం చేయండి. 19 శనివారం నవగ్రహాలకు 190 ప్రదక్షిణలు చేసి కేజీపావు నువ్వులు దానం చేయండి. మందపల్లిలోని శనేశ్వరుని దేవస్థానంకు ఒక శనివారం లేదా శనిత్రయోదశి నాడు దర్శించి తైలాభిషేకం చేయించండి. శనివారం రోజున నువ్వుండలు, నువ్వు జీడీలు పేదలకు సాధువులకు పంచి పెట్టండి.
19 శనివారంలో ఉపవాసం ఉండి చివరి శనివారం ఈశ్వరునికి అభిషేకం మరియు శని అష్టోత్తర పూజ చేయవలెను. తమిళనాడులో తిరునళ్లూరు దేవస్థానంను దర్శించి శని హోమం చేయండి. షిర్డీ పుణ్యస్థలం దగ్గరలో శని సింగనాపూర్ దర్శించి స్వయంగా తైలాభిషేకం చేయండి. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వరుని దేవాలయంలోని శని ప్రత్యేక దేవాలయం దర్శించి తైలాభిషేకం చేయండి. ఏలినాటి శనికి శాంతి మార్గములు. షిర్డిలోని ద్వారకామాయి ధునియందు నల్ల నువ్వులు, కొబ్బరుకాయలు సమర్పించండి. శనిదోష నివృత్తికి నలమహారాజు చరిత్రను పారాయణ చేయండి. దగ్గరలో ఉన్న శ్రీసాయి దేవాలయానికి వెళ్లి ధునిలోని నల్ల నువ్వులు, నవధాన్యాలు వేసి 9 మారలు ప్రదక్షిణాలు చేయండి. ఇలా 19 శనివారములు చేయండి. శివపంచాక్షరీ మంత్రాన్ని జపించుటగాని, అభిషేకంకాని చేయండి. శనివారం నాడు ఆంజనేయస్వామి, శివాలయం, శ్రీకృష్ణ ఆలయాల్లో ప్రసాదములు పంచిపెట్టండి. అన్నదానం చేయండి. శనివారం నూనె వస్తువులు కొనకూడదు. నల్ల ఆవులకు, నల్ల కుక్కలకు ఆహారం పెట్టినచో మంచిది. శనిత్రయోదశి రోజున శనికి తైలాభిషేకం చేయండి. ప్రతి శనివారం ఒంటికి నువ్వుల నూనె రాసుకుని గంట తర్వాత తలస్నానం చేయండి. ప్రవహించే నీటిలో నల్ల నువ్వుల నూనె, బొగ్గులు, మేకులు, నవధాన్యాలు కలపండి. శనివారం ఉదయం అన్నం ముద్దలో నువ్వుల నూనె కలిపి నైవేద్యం చేసి కొద్దిగా తిని ఎవరూ తొక్కని ప్రదేశంలో వదిలివేయాలి. ఇలా శనివారాలు చేయాలి. శనివారం 19 సంఖ్య వచ్చినట్లుగా దక్షిణ సమర్పించండి. శ్రావణమాసంలో 19 రోజులు దీక్ష, శని తైలాభిషేకం చేస్తే చాలా మంచిది. తీరికలేనివారు కనీసం శని శ్లోకం 19 మార్లుగాని శని మంత్రం 190 సార్లు పారాయణ చేయండి. మీ దగ్గరలో ఉన్న శివాలయం లేదా ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు 190 ప్రదక్షిణలు చేయండి. తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం మరగరి పాండవుల మెట్టపైన ఉన్న శనీశ్వర ఆలయం దర్శించి తైలాభిషేకం జరపండి. శనీశ్వర కళ్యాణం దర్శించుకుంటే మంచిది. అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని గోచార కాలమందు శనిగ్రహదోషం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇలాంటి ప్రభావాలుంటే తప్పకుండా శనివారంపూట శనీశ్వరునికి అర్చన చేయించాలి. శని శాంతి పూజ చేయించుకోవాలి. శనివారం నాడు శని మంత్రాలను జపించుట, రావిచెట్టునకు శనివారం రోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేస్తే శనిగ్రహంచే ఏర్పడే దోషం తొలగిపోతుంది. నల్లని వస్త్రాలు, ఇనుము, తోలు, పత్తితో తయారైన వస్తువులు దానం చేయటం మంచిది. తీవ్ర వ్యాధులకు కారకుడు శనీశ్వరుడు. అలాగే నిద్రలేమి, మత్తు పదార్థాల సేవనం, పిచ్చితనం, స్పర్శపోవటం, శరీరం క్షీణించటం ఇలా ఒకటేమిటి అన్ని వ్యాధులకు, కష్టాలకు, నష్టాలకు శనిగ్రహ దోషమే కారణమవుతుంది. భక్తితో శనీశ్వరుడిని ప్రార్థిస్తే, సేవల ద్వారా స్వామివారిని శాంతింపజేస్తే ఈతిబాధలుండవు. కాలపురుషుని జీవనాధిపతి అయిన శనీశ్వరుడు కాలాన్ని అనుగుణంగా మార్చగలిగే శక్తి కలవాడు. అందుకే శనీశ్వరుడిని శనివారం స్తుతించే వారికి నువ్వుల దీపం వెలిగించి ప్రార్థించే వారికి ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు కలగవు. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.